అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొన్న ఒక బహిరంగ సభ నుంచి టీపీయూఎస్ఏ సీఈఓ ఎరికా కిర్క్ తప్పుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అంటూ వచ్చిన అత్యంత తీవ్రమైన బెదిరింపుల కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె భద్రతా బృందం కూడా సభకు హాజరు కావద్దని సూచించింది. ఏప్రిల్ 14న జార్జియా యూనివర్సిటీలో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ టీపీయూఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె జేడీ వాన్స్తో కలిసి ప్రసంగించాల్సింది. ఆమె తప్పుకున్న విషయాన్ని జేడీ వాన్స్ స్వయంగా సభలో వెల్లడించారు. ఎరికా రాకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వస్తుందేమోనని తాను ఆందోళన చెందినట్లు ఆయన తెలిపారు. ఆమె లేకపోయినా సీక్రెట్ సర్వీస్ రక్షణలో తాను పాల్గొంటానని, ఎరికా తన కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఎరికా కిర్క్ భర్త ప్రముఖ కన్సర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ గత ఏడాది సెప్టెంబర్లో ఒక బహిరంగ సభలో దుండగుడి కాల్పుల్లో మరణించారు. అప్పటి నుండి ఆమె టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎరికాపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను జేడీ వాన్స్ ఖండించారు. భర్తను కోల్పోయి బాధలో ఉన్న ఆమెపై ఇటువంటి దాడులు చేయడం అసహ్యకరమని ఆయన మండిపడ్డారు.